హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన నుంచి ఓ ప్రేమ పార్ట్ 24 చూసే ముందు పార్ట్ 23 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అప్పుడే ధరణి కోసం సిటీలోనే టాప్ మ్యాట్రిమోనీ మేనేజర్స్ అందరూ ఇంటికి వచ్చారు. వారందరినీ చూసిన ఆదెమ్మ, బాబు ఎవరు మీరు అని అడగడంతో వాళ్ళు ధరణి మేడం రమ్మన్నారు అని చెప్పారు. ఆదిమ్మ వాళ్ళందరినీ ఇంట్లో ఉన్న కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చోమని ధరణిని పిలవడానికి వెళ్ళింది. ధరణి వచ్చి వాళ్ళందరినీ మీట్ అయ్యి నయన గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి, ద బెస్ట్ అబ్బాయి కావాలి, కట్నం ఎంతైనా పర్వాలేదు, కానీ నా మేనకోడలికి కష్టం కలగకుండా కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలి అని ఆర్డర్ వేస్తే వాళ్ళ దగ్గర ఉన్న ఆ అబ్బాయిల లిస్ట్ మొత్తం అక్కడ పరిచారు. అందులో శర్వ ఫోటో కూడా ఉండడంతో అది చూసిన ధరణికి, నయనకి శర్వకి ఎంగేజ్మెంట్ అయిన విషయం గుర్తొచ్చి, ఈ అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదా అని అడుగుతున్నంతలో అక్కడికి తన పేరెంట్స్ని తీసుకొని వస్తాడు శర్వ. వాళ్ళని చూడగానే ధరణి వీళ్లతో, సరే మీరు వెళ్ళండి, మళ్ళీ మాట్లాడతాను అని పంపించేసింది. శర్వ వాళ్ళ ఫ్యామిలీకి ఎదురెళ్ళి నమస్కారం పెట్టి కూర్చోమని చెప్పింది. శర్వ, నమస్తే ఆంటీ, బాగున్నారా అని లీడ్ తీసుకుని అడిగాడు. ధరణి బాగున్నాను అన్నట్టు తల ఊపి, వచ్చిన విషయం ఏంటి అన్నట్టు కళ్ళతోనే ఎక్స్ప్రెషన్ ఇస్తే, శర్వ ఆంటీ నయనా అని ఇల్లంతా కళ్ళతోనే వెతికాడు. ధరణి పైన గదిలో ఉంది, ఏమైనా మాట్లాడాలా అని అడిగితే, శర్వ నథింగ్ ఆంటీ, మీతో మాట్లాడడానికే వచ్చాం. నేను ఉన్న పాయింట్ స్ట్రైట్గా చెప్తాను. నాకు మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకోవడం ఇష్టం ఉండదు. నాకు నయన అంటే ఇష్టం. అది ఇప్పటి నుంచి కాదు, తన కాలేజీలో జాయిన్ అయిన మొదటి రోజు చూసి ఇష్టపడ్డాను. ఆల్మోస్ట్ 8 సంవత్సరాల క్రితం. అప్పటికి ఇప్పటికీ నా మనసులో తన స్థానాన్ని ఎవ్వరూ రీప్లేస్ చేయలేదు. మీకు తెలిసే ఉంటుంది. మీరు కూడా మా ఎంగేజ్మెంట్కి వచ్చారు. నాకు నయనకే ఎంగేజ్మెంట్ అయింది. కానీ తను అనుకోని పరిస్థితిలో మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆ పరిస్థితులు ఏంటో కూడా మీకు క్లారిటీ వచ్చే ఉంటాయి కదా. మీ అబ్బాయి తను హ్యాపీగా ఉన్నారో లేదో అనేది మీకు తెలుసు. వాళ్ళిద్దరికీ ఇష్టమైతే వాళ్ళిద్దరిని అడిగి ఒప్పించి వాళ్ళకి డివోర్స్ ఇప్పిస్తే, అంతకు ముందు అనుకున్నట్టు నయనను నేను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. ఈ విషయం చెప్పడానికి వచ్చాను. మా పేరెంట్స్ కూడా దీనికి యాక్సెప్ట్ చేశారు కాబట్టే నాతో వచ్చారు అని అంటే, ధరణి వాళ్ళ ముఖాలు చూసింది. వాళ్ళ ముఖాల్లో దిగులు కనిపిస్తోంది. నీ పేరెంట్స్ నిజంగా యాక్సెప్ట్ చేశారా అని క్వశ్చన్ చేస్తే, వాళ్ళమ్మ ధరణి వైపు చూస్తూ, యాక్సెప్ట్ చేశాను కాబట్టే నా కొడుక్కి తనతో ఎంగేజ్మెంట్ చేశాను. కానీ ఇప్పుడున్న సిచ్యుయేషన్లో యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, కానీ మాకు ఇష్టమే అని ముభావంగానే చెప్పారు అంజలి గారు. నిజంగా నీకు నయన అంటే అంత ఇష్టమా అని శర్వని అడిగింది ధరణి. నాకెంత ఇష్టమో ఎంగేజ్మెంట్ రోజు అంతకుముందు మీకు అర్థమయ్యే ఉంటుంది. దానికోసం స్పెషల్గా నేను చెప్పుకోవాల్సింది ఏమీ లేదు అని అన్నాడు. ధరణి గట్టిగా ఊపిరి పీల్చి, వేద్కి నయనకి డివోర్స్ అయిపోయాయి అని ఆదిమ్మని తన రూమ్లో ఉన్న పేపర్స్ తీసుకురమ్మని చెప్పి తను తెచ్చి ఇచ్చిన ఆ డివోర్స్ పేపర్స్ శర్వ చేతిలో పెట్టింది. కరెక్ట్గా అదే సమయానికి నవ్య పేరెంట్స్ ఇంట్లో అడుగుపెట్టారు. పొద్దున నిద్రపోతున్న వేద్ ఫోన్ రింగ్ అవడంతో అది డిటెక్టివ్ నెంబర్ అని చూసి వెంటనే లిఫ్ట్ చేశాడు. మీరు చెప్పిన వర్క్ కంప్లీట్ అయిపోయింది సార్. మిమ్మల్ని కాపాడింది మరెవరో కాదు, మీ మరదలు నయన. నా దగ్గర కంప్లీట్ ప్రూఫ్స్ ఉన్నాయి అని చెప్పాడు. వేద్ ఆ మాట వినడంతోనే ఎగిరి గంతులేశాడు. ధరణి గట్టిగా ఊపిరి పీల్చి, వేద్కి నయనికి డివోర్స్ అయిపోయాయి అని ఆదెమ్మని తన రూమ్లో ఉన్న పేపర్స్ తీసుకుని రమ్మని చెప్పి తను తెచ్చిచ్చిన ఆ డివోర్స్ పేపర్స్ శర్వ చేతిలో పెట్టింది. కరెక్ట్గా అదే సమయానికి నవ్య పేరెంట్స్ ఇంట్లో అడుగు పెట్టారు. రూమ్లో నుంచి ఫ్రెష్ అయి వస్తున్న నయన ఆ మాట విని అలాగే నిలబడిపోయింది. తన వెనక్కి వస్తున్న నవ్య తన చేతిలో ఉన్న స్నిగ్ధతో సహా బిగుసుకుపోయింది. నయనకి బాధ లేదు, కాకపోతే ఇది అని తెలియని ఫీలింగ్. 3 సంవత్సరాలుగా ఉన్న రిలేషన్ ఒకే ఒక్క సంతకంతో బ్రేక్ అయిపోయిందా అని అనుకుంది.
అయినా ఇంత త్వరగా ఎలా డివోర్స్ వచ్చాయి? అత్త నాతో సంతకం పెట్టించుకొని జస్ట్ 2 డేసే కదా అయింది అని సంతకం పెట్టిన రోజు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవడం మొదలుపెట్టింది నయన. నయన వాళ్ళ అమ్మ నాన్న గురించి అడిగితే నీతో మాట్లాడాలి, పని ఉంది అని చెప్పిన ధరణి కోసం ఆ రోజు సాయంత్రం వరకు వెయిట్ చేసింది. కానీ ఆ రోజు సాయంత్రం ధరణికి వేరే వర్క్ ఉండి బయటకు వెళ్ళడంతో ఆ రోజు మాట్లాడడం కుదరలేదు. ఆ మరుసటి రోజు సాయంత్రం వచ్చిన ధరణి దగ్గరకు వెళ్ళి, అత్త అమ్మ నాన్నని పిలిపించవా ప్లీజ్ అని పప్పి ఫేస్ పెట్టి అడిగింది. ధరణి కళ్ళలో తిరుగుతున్న నీటిని బయటకు చూపించకుండా చిన్న చిరునవ్వుతో, నేను మీ అమ్మ నాన్నతో మాట్లాడాను, కాకపోతే వాళ్ళు ఇప్పుడు నీతో మాట్లాడడానికి రెడీగా లేరు. వాళ్ళు ఒక పని చెప్పారు, ఆ పని చేస్తే నీతో మాట్లాడతామన్నారు అని అంది. నయన అనుమానంగా ఏంట పని అని అడగడంతో వేరే సంతకం పెట్టిన డివోర్స్ పేపర్స్ టేబుల్ మీద పెట్టి వాటి మీద సంతకం చెయ్యి అని అడిగింది. అవి చూసిన నయన, నేను ఆల్రెడీ ఒక సెట్ మీద సంతకం చేశాను కదా అని అంది. ధరణి, అవి పోయినాయట, అందుకే మళ్ళీ ఇచ్చి పంపించాడు అని అనడంతో ఒకసారి కూడా ఆలోచించకుండా గబగబా సంతకం చేసింది. ధరణి చెప్పిన మాట నయన నమ్మింది. ఎందుకంటే స్వరూపకి తనకన్నా వేద్ అంటేనే ఎక్కువ ఇష్టమని తనకి చిన్నప్పటి నుంచి తెలుసు. కాబట్టి ఇది తల్లి నిర్ణయం అయి ఉంటుంది అని అనుకుంది. ధరణి బాధగా నయన వైపు చూస్తూ, కనీసం పెళ్ళయింది 3 సంవత్సరాలు ఉన్నావు, ఈ బంధం కోసం పోరాడాలని నీకు అనిపించడం లేదా అని అడిగింది. నయన విరక్తిగా నవ్వుతూ, బంధం అంటే ఏంటత్తా, పుట్టినప్పటి నుండి ఇప్పటిదాకా వాడు నా వైపు ప్రేమగా చూసిందే లేదు. ఈ 3 సంవత్సరాలు కనీసం ఉన్నావా తిన్నావా అని కూడా అడిగింది లేదు. మా మధ్యన ఏమీ లేదు, జస్ట్ వాడేదో ఒక మూర పసుపు తాడు కట్టాడు, దానికి ఓ తులం బంగారం పెట్టాడని జీవితాంతం వాడి కోసం నేను తప్పించిపోవాలంటే అది నా వల్ల కాదత్తా, నా క్యారెక్టర్ అది కాదు అని బల్లగుద్దినట్టు చెప్పింది నయన. ఒక పక్కన తన మేనకోడల విషయంలో గర్వంగా అనిపించినా ఇంకొక పక్కన చాలా బాధగా అనిపించింది ధరణికి. నయన, ఇక సంతకాలు పెట్టేశాను కదా, అమ్మ వాళ్ళని పిలిపించు అని ఇంకా అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకుండా తన గదికి వెళ్ళిపోయింది. నయన మనసు ఇప్పటి వరకు ఎంతో భారంగా ఉంది కాస్త ఈ క్షణం దూది పింజలా మారిపోయి గగనతలానికి ఎగురుతూ ఉంటే తన సంతోషం పట్టలేనిదిగా ఉంది. అప్పటి వరకు లేని చిరునవ్వు తన ముఖం మీద విరుస్తూ ఉంటే హాయిగా స్వేచ్ఛగా సీతాకోక చిలుకలా ఎగురుతున్న స్నిగ్ధని తీసుకొని గార్డెన్లోకి వెళ్ళి చాలాసేపు ఆడుకుంది. ఇదంతా దూరం నుంచి చూస్తున్న ధరణి ఇప్పటి వరకు బంధించిన పావురాన్ని ఆకాశంలోకి ఎగరవేస్తే ఎంత స్వేచ్ఛగా ఉంటుందో నయన అంత స్వేచ్ఛగా కనిపించేసరికి ఈ బంధం నీకు కరెక్ట్ కాదేమోరా, అందుకే ఈ 3 ఏళ్లలో పంజరంలో చిలకలా ఉన్నావు. ఇక నుంచి నీ జీవితం బాగుండేటట్టు నిన్ను అర్థం చేసుకొని నిన్నుగా బ్రతకనిచ్చేవాడి కోసమే వెతుకుతాను అని అనుకొని వెంటనే సిటీలో ఉన్న టాప్ మ్యాట్రిమోనీ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చింది. ఇదంతా వాళ్ళకు తెలియకుండా విన్న నవ్య ఈ విషయాన్ని వెంటనే శర్వకు ఫోన్ చేసి చెప్పింది. ఆ మాట వినడమే శర్వ ఇంట్లో వాళ్ళతో వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడటం, బెదిరించడం, ఆ తర్వాత ఇక్కడికి తీసుకురావడం జరిగాయి. ఆ ఆలోచన నుండి బయటకు వచ్చిన నయన, అత్త డైవర్స్ అంటే ఇచ్చాను కానీ మళ్ళీ పెళ్ళంటే నా వల్ల కాదు అని సీరియస్గా ధరణి వైపు చూసింది. పొద్దున్న నిద్రపోతున్న వేద్ ఫోన్ రింగ్ అవడంతో అది డిటెక్టివ్ నెంబర్ అని చూసి వెంటనే లిఫ్ట్ చేశాడు. మీరు చెప్పిన వర్క్ కంప్లీట్ అయిపోయింది, మిమ్మల్ని కాపాడింది మరెవరో కాదు, మీ మరదలు నయన, నా దగ్గర కంప్లీట్ ప్రూఫ్స్ ఉన్నాయి అని చెప్పాడు. వేద్ ఆ మాట వినడంతోనే ఎగిరి గంతులేశాడు. వేద్ కళ్ళలో చిరుతడి. ఈ 3 సంవత్సరాలుగా తను ఎంత నలిగిపోయాడో అతనికే తెలుసు. తనకి చిన్నప్పటి నుంచి నయన అంటే ఇష్టం, కానీ ఆ ఇష్టాన్ని బయట పెట్టడం రాదు. నయనని తనకి తగ్గట్టు మార్చుకోవాలనుకున్నాడు, కానీ ఎప్పుడూ నయన తనకు ఎదురు తిరుగుతూనే వచ్చింది.
అందుకే నయన అంటే కోపం చూపించేవాడు. కానీ మనసులో మాత్రం తనంటే ఎనలేని ప్రేమ. ఆ ప్రేమ చిన్నప్పటి నుండి కలిసి పెరగడం వల్ల అనుకున్న వేద్కి నయన వేరే ఎవరి భార్య అవుతున్నప్పుడు అతని మనసు అతనికి తెలియకుండానే స్పందించడం మొదలుపెట్టింది. కానీ వేద్ దాన్ని కొట్టి పారేశాడు. ఆ తరువాత అతనికి జరిగిన యాక్సిడెంట్లో తనని కాపాడింది నయననే అనే విషయం గట్టిగా నమ్మాడు. కానీ చుట్టూ ఉన్న మనుషులు, పరిస్థితులన్నీ తనని కాపాడింది నవ్య అన్నట్టు చూపించేసరికి ఆ పరిస్థితులకు తల వంచి నవ్యని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో నయనని పెళ్లి చేసుకోవడం, ఆ పెళ్లి వల్ల తన అత్తమామలను కోలుకోవడానికి తనకి చాలా సమయం పట్టింది. అతను పూర్తిగా కోలుకునేసరికి అతనికి అర్థమైంది ఏంటంటే నయన పూర్తిగా తనలా లేకుండా మారిపోయిందని, అంటే తనను తానే కోల్పోయిందని అర్థమయ్యేసరికి చాలా బాధపడ్డాడు వేద్. కనీసం వాళ్ళిద్దరికీ డివోర్స్ అయిపోతే నయనకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయొచ్చు, లేకపోతే అంతకు ముందు అనుకున్న అబ్బాయితో మాట్లాడి పెళ్లి చేసినా తను హ్యాపీగా ఉంటుందని డివోర్స్ ఇవ్వాలనుకున్నాడు. కానీ అలా అనుకున్న మరుసటి రోజు నయన ప్రెగ్నెంట్ అని తెలియడంతో అతను ఎంత కుమిలిపోయాడో అతనికే తెలుసు. తెలిసి తెలియక ఇద్దరి ఆడపిల్ల జీవితాలను నాశనం చేశాడని అనుక్షణం బాధపడుతూ ప్రపంచానికి దూరంగా బ్రతికాడు. ఇంట్రోవర్ట్ అయినా కూడా తన ప్రపంచంలో తను ఎప్పుడూ నవ్వుతూ సరదాగా ఉండే అతను సీరియస్గా మూడీగా మారిపోయాడు. రోజు రోజుకి నయనలో చేంజ్ తెలుస్తున్న కొద్దీ వేద్లో గిల్టీ ఫీలింగ్తో పాటు నయన పట్ల ఇష్టం కూడా పెరగడం మొదలైంది. నయన అంతకు ముందులా లేదు. తనకు నచ్చిన విధంగా ఒక ఆడపిల్లలా ఉంటుంది. కానీ డైట్ విషయంలో మాత్రం ఎవ్వరి మాట వినడం లేదు. తనకు నచ్చింది తింటుంది. వేద్ అదే సమయంలో నెమ్మదిగా మనుషుల్లో పడి మళ్ళీ సినిమాలు రీస్టార్ట్ చేశాడు. ఆ సమయంలోనే అతని మనసులో నుంచి నవ్య స్థానం కొద్దిగా చెరుగుతూ ఆ స్థానంలో నయన స్థానం ఏర్పాటు చేసుకున్న సమయంలో వేద్కి తెలిసిన వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉండడంతో వేద్ని ఫ్యామిలీతో సహా ఇన్వైట్ చేశారు. అది వేద్కి చాలా కావాల్సిన వాళ్ళది కావడంతో ఇంకేం సమాధానం చెప్పలేక అదే విషయం నయనకు చెప్పి రెడీ అవ్వమన్నాడు. అప్పటికే నయనకి మూడ్ స్వింగ్స్ హెవీగా ఉండడం స్టార్ట్ అయ్యాయి. నేను రాను అంటే రానని చెప్పి గొడవ చేసినా నయనను ధరణితో చెప్పి ఒప్పించాడు. లైట్ కలర్ శారీ, డార్క్ కలర్ బ్లౌజ్ వేసుకొని చూడడానికి ఎలిగెంట్గా ఉన్న కళ్ళకి స్పెట్స్ ఉండడంతో విసురుగా వెళ్ళి ఆ కళ్ళజోడు పీకేసి లెన్స్ బాక్స్ చేతిలో పెట్టాడు. నయన కోపంగా ఆ లెన్స్ బాక్స్ని దూరంగా విసిరికొట్టి, ఇలా ఉంటే నేను మనిషిలా కనిపించడం లేదా అని చాలా సీరియస్గా అడిగితే, బాలాజీ కల్పించుకొని బయటకు వెళ్తున్నారు కదరా, ఈ ఒక్కసారి పెట్టుకో అని అనడంతో ఇంకేం మాట్లాడకుండా పెట్టుకుంది. అప్పటికే బేబీ బంప్తో 7th మంత్లో చాలా అందంగా కనిపిస్తున్న నయనను చూసి చూపు తిప్పుకోవడం తన వల్ల కాలేదు వేద్కి. అట్లీస్ట్ తన చేతిని తాకాలని ఆరాటం ఎక్కువ అవుతూ ఉంటే ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలియక సైలెంట్ అయిపోయాడు. పార్టీ ఎంట్రన్స్లో ఫోటోల సెక్షన్ జరుగుతూ ఉంటే హుందాగా నడిచిన వేద్ ఇష్టంగా నయన భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకొని షీఈ్ మై వైఫ్ అనడంతో నయనకి ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటే అభి అని హైలైట్ చేయడంతో నా పేరు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు అని వేద్ మీద పీకల దాకా కోపాన్ని తెచ్చుకుంది. కానీ ఆ క్షణం తన పేరులో అభి అనే పేరు ఇమిడిపోయిందని, తన పేరు అభినయన అని మర్చిపోయింది. ఫంక్షన్ కంప్లీట్ అవ్వడంతో వేద్ నయనతో, నువ్వు డిన్నర్ కంప్లీట్ చేస్తావా, నేను మధ్యలో జాయిన్ అవుతాను అని ప్రేమగా తన చేతిని అందుకొని తానే స్వయంగా తీసుకువెళ్ళి ఫుడ్ సెక్షన్ దగ్గర వదిలి తను డ్రింక్స్ సైడ్ వెళ్ళాడు. నయన మనసులో అబ్బో ఏంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని అనుకుంటూనే అక్కడ మెనూ చూసేసరికి క్రేవింగ్ స్టార్ట్ అవడంతో నెమ్మదిగా వడ్డించుకుంది. అప్పటికే చాలామంది వెళ్ళిపోవడంతో అక్కడ ఉన్న వాళ్ళతో వేద్ లైట్గా డ్రింక్ చేస్తూ చిట్ చాట్ చేస్తూ ఉంటే నయన మాత్రం తనకి నచ్చిన ఫుడ్ తినేస్తోంది. ఆ టైంలో ఐస్ క్రీమ్స్ విపరీతంగా తింటుందేమో అని అక్కడికి వచ్చి చూసేసరికి
అక్కడ కొన్ని ప్రెగ్నెన్సీ టైంలో తినకూడని ఫుడ్ కూడా ఉండడంతో అది తినేస్తుంటే వెంటనే వెళ్ళి తన చేతిలోది పక్కకు నెట్టేశాడు వేద్. కోపం వచ్చిన నైనా ఎక్కడున్నామని చూసుకోకుండా ఈడ్చిపెట్టి వేద్ చంప పగలకొట్టి, ఏంటి ఓ ఎక్స్ట్రాల్ చేస్తున్నావు, నీ లిమిట్స్లో నువ్వుండు, అయినా నువ్వెవడిదిరా నా ప్రతి విషయంలో ఇంటర్ఫీర్ అవ్వడానికి అని సీరియస్గా అరిచింది. అప్పటి వరకు నయన మీద ఇష్టం అనే ఫీలింగ్ కలిగిన వేద్ తనని నలుగురిలో అవమానించడం తట్టుకోలేక, ఐఎమ్ సారీ డియర్, ఎంత కోపం ఉంటే ఇంతమందిలో కొట్టేస్తావా అని ఫేక్ స్మైల్ ఇచ్చి అందరి ముందు కవర్ చేసి ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండలేక, సరే నేను స్టార్ట్ అవుతాను, వస్తావా, టైం పడుతుంది అంటే నేను పార్కింగ్లో వెయిట్ చేస్తాను అని అడిగాడు. నైనా అప్పుడు చూసుకుంది తను ఎక్కడుందో అని. తను ఎందుకు అలా రియాక్ట్ అయిందో తనకి అర్థం కాకపోతే ఇబ్బందిగా తలదించుకొని ఐఎమ్ సారీ అంటూనే వేద్ వెనుక నడిచింది. కానీ ఆ అవమానం వేద్ మనసులో చెరగని ముద్ర పడిపోయింది. మరి ఇప్పుడు నయన చేసిన పనికి వేద్ రియాక్షన్ ఏమిటి? తను చేసిన పనితో వీరు ఇంకా దూరం కానున్నారా? అసలు నయన ఏమైపోయింది? ఎప్పుడు వేద్ కంటపడుతుంది? వేద్ నయనను కలిసినా మళ్ళీ అతన్ని అంగీకరిస్తుందా? ఊహించని ట్విస్ట్లతో ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగే నెక్స్ట్ ఎపిసోడ్స్ని ఫాలో అయిపోండి మరి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.